ఇంతకుముందు వరకు భారతదేశంలో క్యాష్ ఈజ్ కింగ్. మనం కొనుక్కునే వస్తువులు కానీ అందుకునే సేవలకు కానీ చెల్లింపులు క్యాష్ రూపంలో అంటే నగదు రూపంలో చేసేవాళ్ళం. కానీ భారతదేశంలో ఈ పరిస్థితి ఇప్పుడు మారుతోంది. గత 2 సంవత్సరాల నుంచి చూసుకుంటే డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అంటే డిజిటల్ పేమెంట్స్ డబుల్ అయిపోయాయి. ఎందుకు ఇలా డబుల్ అయిపోయాయి? గత 8-9 నెలల్లో చూస్తే ఏప్రిల్ 2020 నుంచి జనవరి 2021 వరకు ఈ మధ్య కాలంలో గత 8 నెలల నుంచి చూసుకుంటే $450 బిలియన్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ భారతదేశంలో జరిగాయి. $450 బిలియన్ అంటే ఒకసారి డిజిటల్ ట్రాన్సాక్షన్స్ వైపు ప్రజలు ఎంత ఆకర్షితులవుతున్నారో ఒకసారి చూసుకోవాలి. అసలు ఎందుకు ఈ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారు? ఒకసారి కథనంలోకి వెళ్తే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇది 2016లో స్టార్ట్ అయింది. ఇది స్టార్ట్ అయిన టైంలోనే మనకి డిమానిటైజేషన్ కూడా జరిగింది. తర్వాత గత సంవత్సరంన్నర నుంచి కరోనా భయంతో ప్రజలు బయటకు వెళ్ళలేకపోతున్నారు. దీంతో ఏం ఆర్డర్ చేసుకోవాలన్నా ఇంక్లూడింగ్ ఓలా, ఊబర్ లాంటి సేవలు లేకపోతే జొమాటో లాంటివి ఏది చేసుకోవాలన్నా సరే ఆల్మోస్ట్ డిజిటల్ ట్రాన్సాక్షన్సే అయిపోయాయి అన్నమాట. దాంతో మామూలు కొట్టుకెళ్ళి డబ్బులు ఇచ్చి కొనుక్కోవడం, ఒక బ్రిక్ అండ్ మోటార్ షాప్కి వెళ్ళి కొనుక్కొచ్చుకోవడం ప్రజల్లో ముఖ్యంగా అర్బన్లో ఈవెన్ పట్టణాలు చిన్న చిన్న గ్రామాల్లో కూడా తక్కువైపోయింది. ఆల్మోస్ట్ గూగుల్ పే, ఫోన్పే ఇలాంటివి వచ్చిన తర్వాత ఏదైనా సరే దాంతోనే ఆర్డర్ చేస్తున్నారు. ఈ ఎన్పిసిఐ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కింద యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ యూపీఐ అనే ఒక ప్లాట్ఫామ్ ఉంది. ఈ ప్లాట్ఫామ్లో మన బ్యాంక్ అకౌంట్ నెంబరు, మన మొబైల్ నెంబరు కనెక్ట్ అయిపోయి మొబైల్ ద్వారానే మన పేమెంట్స్ అని జరుపుకుంటూ ఉంటాం అన్నమాట. ఇది చక్కగానే ఉంది, చాలా వెసులుబాటుగా కూడా ఉంది. ఈవెన్ సామాన్య గృహిణులు కూడా ఏది కొనుక్కోవాలన్నా సరే దీని ద్వారానే చేస్తున్నారు. అయితే ఈ మొత్తం ఇంటర్ఫేస్ని ఎవరు నడిపిస్తారు, ఎవరు దీన్ని ఆర్గనైజ్ చేస్తున్నారు, ఎవరు దీని వెనకాల ఉన్న శక్తి అంటే ఎన్పిసిఐ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఈ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ అనేది నాన్ ప్రాఫిట్ కంపెనీస్ యాక్ట్ ద్వారా ఒక నాన్ ప్రాఫిట్ కంపెనీగా 2016లో ఏర్పాటైంది. దీనికి ఒక చట్టం ఉందన్నమాట, పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ 2007. ఈ చట్టం కింద ఇది పనిచేస్తుంది. అయితే ఈ ఎన్పిసిఐ ఏమేమి పనిచేస్తుంది, అసలు దీని యొక్క ఫంక్షన్స్ ఏంటి? మెయింటెనెన్స్ అండ్ ఆపరేషన్ ఆఫ్ ఏటీఎంస్ ఇంక్లూడింగ్ వైట్ లేబుల్ ఏటీఎంస్. సో ఏటీఎంస్ని మెయింటైన్ చేయటం, ముఖ్యంగా వైట్ లేబుల్ ఏటీఎంస్. వైట్ లేబుల్ ఏటీఎంస్ అంటే ప్రైవేట్ ప్లేయర్స్ నడిపించేవి, లైక్ టాటా వాళ్ళు నడిపించేవి, ఇలాంటివన్నీ వైట్ లేబుల్ ఏటీఎంస్ అంటారు. అంటే ఏ బ్యాంక్ సింబల్ ఆ ఏటీఎం మీద ఉండదు, దాన్ని వైట్ లేబుల్. సో అన్ని రకాల ఏటీఎంస్ ఇంక్లూడింగ్ వైట్ లేబుల్ ఏటీఎంస్ కూడా ఎన్పిసిఐ సూపర్వైజ్ చేస్తూ ఉంటుంది. తర్వాత రకరకాల సెటిల్మెంట్ సిస్టమ్స్, డిజిటల్ పేమెంట్ సెటిల్మెంట్ సిస్టమ్స్ అన్నీ ఎన్పిసిఐ ఆధ్వర్యంలోకే వస్తాయి. ఆధార్ బేస్డ్ పేమెంట్స్ అండ్ రెమిటెన్సెస్, ఆధార్ ద్వారా చేసే పేమెంట్స్, దానికి సంబంధించి నగదు బదిలీ ఇవన్నీ కూడా జరుగుతుంటాయి అన్నమాట. తర్వాత ఈ డిజిటల్ పేమెంట్స్లో కొత్త టెక్నాలజీ ఇంట్రడ్యూస్ చేయటం, డిజిటల్ పేమెంట్స్ సంబంధించి ప్రజలకు అవగాహన చేయటం, ఇవన్నీ కూడా ఎన్పిసిఐ బాధ్యతలే, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా బాధ్యతలు. అయితే ఇప్పుడున్న డిజిటల్ మార్కెట్లో ఇప్పుడున్న ట్రాన్సాక్షన్స్కి భారతదేశంలో ఇప్పుడు పెరుగుతున్న ఆదరణకి డిజిటల్ పేమెంట్స్కి కొత్త టెక్నాలజీ, కొత్త అవేర్నెస్, కొత్త స్పేస్ క్రియేట్ చేయాలి, కొత్త కొత్త ఇన్నోవేషన్స్, ఐడియాస్ తీసుకురావాలి. దానికోసం ఆర్బీఐ గత నెలలో ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఆ నోటిఫికేషన్ ద్వారా న్యూ అంబ్రిల్లా ఎంటిటీ, సో ఎన్పిసిఐ ఉంటూనే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉంటూనే కొత్తగా ప్రత్యామ్నాయంగా ఇదే కాకుండా ఇంకా 1-2 కొత్త కొత్త అంబ్రిల్లా ప్లాట్ఫామ్స్ తీసుకురావాలి అని చెప్పి. సో ఎందుకు అంటే డిజిటల్ పేమెంట్స్లో కొత్త ఐడియాస్ తీసుకురావాలి, కొత్త ఇన్నోవేషన్స్ తీసుకురావాలి, ప్రజలకు సులభతరంగా అందే టెక్నాలజీస్ తీసుకురావాలి. ఈ సదుద్దేశంతో ఆర్బీఐ నోటిఫికేషన్ జారీ చేసింది. మార్చి 31 వరకు లాస్ట్ డేట్ అనమాట అప్లై చేసుకోవడానికి. దీనికోసం పెద్ద పెద్ద కంపెనీస్, రిలయన్స్ వాళ్ళు, అమెజాన్ వాళ్ళు, టాటాసు వీళ్ళందరూ కూడా మేము కూడా ఈ కొత్త అంబ్రిల్లా ఎంటిటీ పెడతాం అని చెప్పి అందరూ అప్లై చేస్తున్నారు. దీనిలో లాభం ఏంటి, ఏ లాభం వస్తుంది ఇలా చేస్తే? నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నాన్ ప్రాఫిట్, కానీ కొత్త ఎంటిటీ ప్రాఫిట్ అయి ఉండొచ్చు, నాన్ ప్రాఫిట్ అయి ఉండొచ్చు. ఆర్బీఐ నోటిఫికేషన్లో ఈ వెసులుబాటు ఇచ్చిందనమాట. అంటే అది ప్రాఫిట్తో ఉండొచ్చు, నాన్ ప్రాఫిట్తో ఉండొచ్చు. సో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కన్నా ప్రాఫిట్ రాదు. కానీ ఈ కంపెనీస్ కొత్తగా ఎందుకు క్యూ కడుతున్నాయి, వీటికి ప్రాఫిట్ ఎక్కడి నుంచి వస్తుందంటే ప్రజలు వాళ్ళ ఆన్లైన్ షాపింగ్ కోసం డిజిటల్ వ్యాలెట్ పెట్టుకుంటారు. అంటే వాళ్ళు కొంత అమౌంట్ ఉంటుంది కదా, దానికి ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. దానికి సంబంధించి కొత్త ఎంటిటీ ఒక ఫీజు ఆన్లైన్ పేమెంట్స్ వాళ్ళు చేసుకోవడానికి వెసులుబాటు కల్పిస్తున్నందుకు
వాళ్ళకు కొంచెం ఛార్జ్ చేయొచ్చు అనమాట. సో ఈ ఛార్జెస్ అంత తక్కువే ఉంటుంది. కానీ ఇండియాలో కొన్ని కోట్ల మంది ఇప్పుడు డిజిటల్ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారు. సో ఛార్జ్ చాలా తక్కువ ఉన్నా ఈ మార్కెట్ బేస్ ఎక్కువ ఉంటుంది అనమాట. దాంతో చాలా లాభాలు గడించే అవకాశం ఉంటుంది. దాంతోపాటు చాలా డేటా ఇన్ఫర్మేషన్ అంతా ఆ కంపెనీస్ తెలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి కంపెనీ, పెద్ద పెద్ద కంపెనీస్ ఇప్పుడు ఈ న్యూ అంబ్రెల్లా ఎంటిటీ కోసం అప్లై చేస్తున్నాయి ఆర్బీఐకి. సో న్యూ పేమెంట్స్ కార్పొరేషన్స్ కానీ ఏమన్నా వచ్చే అవకాశం ఉంది అతి తొందరలో. 1 కానీ 2 కానీ ఏర్పాటయ్యే అవకాశం ఉందన్నమాట. ఈ న్యూ అంబ్రెల్లా ఎంటిటీ అనేది ఇప్పుడు ఎన్పిసిఐతో పాటు పనిచేస్తాయి. అండ్ ఎన్పిసిఐకి ఆ ఎంటిటీకి కూడా ఇంటరాపరబిలిటీ ఉండాలి. ఇంటరాపరబిలిటీ అంటే ఎన్పిసిఐకి సంబంధించిన ట్రాన్సాక్షన్స్, దీని ట్రాన్సాక్షన్స్ కొంచెం కనెక్టివిటీ ఉండి ఈజీగా ఒక ట్రాన్సాక్షన్ ఇంకొకటి తెలుసుకునే విధంగా ఇంటర్లింక్ అయి ఉండాలన్నమాట. సో ఇది కొత్తగా న్యూ అంబ్రెల్లా ఎంటిటీ అనే కాన్సెప్ట్ రాబోతుంది. సో డిజిటల్ పేమెంట్స్ పెరుగుతున్న తరుణంలో 2023 కల్లా భారతదేశంలో దాదాపు $2 ట్రిలియన్ డిజిటల్ పేమెంట్స్ పెరుగుతున్నాయంట. అండ్ దాదాపు ఆ లెవెల్లో మనం రీచ్ అవుతున్నాం. $2 ట్రిలియన్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ న్యూ అంబ్రెల్లా ఎంటిటీ ఆవశ్యకత. ఎందుకంటే ఈ మార్కెట్ మొత్తాన్ని, ఈ నీడ్ మొత్తాన్ని మొత్తం ఫుల్ఫిల్ చేయడంలో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ మీద ఆధారపడకుండా, అలా ఆధారపడితే అది రిస్కియర్ కాబట్టి, ఎక్కువ కష్టం కాబట్టి ఇంకొక 1 or 2 ఆల్టర్నేటివ్ అంబ్రెల్లా ఎంటిటీస్ని కూడా పెట్టడానికి ఆర్బీఐ యోచిస్తున్నట్టు సమాచారం.